ఇప్పుడు చూస్తే చూడు అరెస్ట్ల పర్వం ఈ గొడవలు టాలీవుడ్ అంతా ఒక సంక్షోభంలో ఉన్నట్టుంది. అసలు ఈ అల్లు అర్జున్ అరెస్ట్ కావచ్చు, మోహన్ బాబు కూడా నాకు తెలిసి ఇవాళ రేపు అరెస్ట్ చేస్తారు. ఈ పరిణామాలు ఎట్లా ఉంది సార్ ఇది? అంటే మోహన్ బాబు ఏమో ప్యూర్లీ వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ అది. అవును. అల్లు అర్జున్ అరెస్ట్ అనేది ఆయన ఒక సెలబ్రిటీగా సినిమా హీరోగా ఆ పుష్ప 2 రిలీజ్ రోజు సంజయ్ థియేటర్ పోవడము, ఆ తొక్కిసలాట్లో ఒక పాప ఎంతమంది అంటే ఒక తల్లి చనిపోయింది, వాళ్ళ కొడుకు ఇప్పుడు అపస్మారక స్థితిలో ఉన్నారు. సో ఒకటేంటంటే ఇటువంటి సందర్భాలలో సెలబ్రిటీస్ పోకూడదు. అది ఇప్పుడు ఒక నాయకుడు వస్తేనే తొక్కిసలాట జరుగుతుంది. అటువంటిది ప్రజలు ఎంతో అభిమానించే ఒక హీరో అట్లా జనంలోకి ఆ థియేటర్ రిలీజ్ రోజు పోవడం అనేది కరెక్ట్ కాదు. రాత్రి 10కి మళ్ళీ అదేంటంటే అది అది కరెక్ట్ కాదు. అది ఒకవేళ ఆయన ప్రేక్షకులతో థియేటర్లో ఎంజాయ్ చేయాలనుకుంటే ఎల్వి ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ ఇట్లాంటి వాటిలల్లో మొత్తం థియేటర్ని తీసుకొని లిమిటెడ్గా అది ఒక రహస్యంగా ఆయనకు సంబంధించిన వాళ్ళని వీళ్ళనో పిలుచుకొని వాళ్ళ మధ్య ఎంజాయ్ చేయాలి. అది పబ్లిసిటీ స్టంట్, అది తప్పది. అదేంటంటే ఇది అంటే ఆయన రెస్పాన్సిబుల్ అవుతాడు. ఆ రకంగా రావడం అనేది కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఆయన వచ్చినా కూడా బందోబస్తు లేకుండా రావడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ముందే పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి, అయితే వాళ్ళు ఏమంటున్నారంటే మేము వద్దన్నా కూడా తను వచ్చాడు, వద్దంటే వచ్చినట్టయితే ఆయనదే నేరం అవుతుంది, తప్పు అవుతుంది. కానీ ఆయన A11 A12 పెట్టారు ఆయన్ని. ఎంత ఉండని అంటే అక్కడ ఏం జరిగినా కూడా ఇన్సిడెంట్ ఆ తొక్కిసలాట జరిగింది ఆయన రావడం వల్ల. అది కాబట్టి ఆ మృతికి ఆయన నైతికంగా బాధ్యత వహించాలి. పోలీసులు కూడా సెలబ్రిటీ వచ్చిండంటే చాలా కేర్ఫుల్గా రోప్స్ పెట్టి ఆయన లోపల తీసుకెళ్ళాలి. అట్లా కాకుండా వాళ్ళ లోపం కూడా ఉంటుంది. ఇప్పుడు అక్కడ స్థానికంగా ఉన్న పోలీస్ వైఫల్యం కూడా అది కాంట్రిబ్యూటరీ నెగ్లిజెన్స్ కింద తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. థియేటర్ ఓనర్ది కూడా తప్పు ఉంటుంది. కాబట్టి ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అంటే మళ్ళీ ఒకసారి జరగకుండా ఇది ఒక గుణపాఠం లాగా తీసుకోవాలి. రైట్. అట్లాగే దీని వెనకాల ఏమైనా రాజకీయ కారణాలు ఉండొచ్చా? అంటే పవన్ కళ్యాణ్ ఏమన్నా అరెస్ట్ అంటే వాళ్ళంతా ఒక కుటుంబమే. జనరల్గా కుటుంబంలో ఏంటంటే ఎన్ని గొడవలున్నా కూడా ఇట్లాంటి బయట నుంచి ఏదైనా అటాక్ వచ్చినప్పుడు వాళ్ళు ఒకటవుతారు. మనం ఇంటర్నల్గా ఎన్నో ఉంటాయి, కానీ బయట నుంచి ఏదైనా వచ్చినప్పుడు వాళ్ళంతా ఒకటే అవుతారు. మోహన్ బాబు ఉన్నాడు, మోహన్ బాబుకు చిన్న కొడుకు మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి. రేపు ఏదన్నా వేరే హీరోనో లేకుంటే వేరే ఒక బజార్ రౌడీనో వాళ్ళ కుటుంబం మీద దాడికి వస్తే వీళ్ళ మధ్య ఎన్ని గొడవలున్నా కూడా అందరు ఒకటే ఎదుర్కొంటారు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడని నేనైతే అనుకోవడం లేదు. కేసు ఆల్రెడీ రిజిస్టర్ అయింది కాబట్టి ఆయనే మెయిన్ కారణం కాబట్టి పోలీసులు ఆయనను అవాయిడ్ చేయలేరు. బెయిల్ ఎందుకు ఇవ్వలేదు లేదా ఆయనకు 14 రోజుల రిమాండ్ ఎందుకు ఇచ్చారు అంటే అది ఒక ట్రెడిషనల్గా ఏంటంటే పోలీసులు వచ్చి జడ్జి ముందు పెట్టినప్పుడు 14 రోజులు రిమాండ్ అనేది ఎవరికైనా రాస్తారు. అయితే బెయిల్ ఇచ్చారా లేదా అది నాకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇంకా చెంచల్ కూడా తరలించారు. చెంచల్ కూడా తరలించారు. బెయిల్ ఇక్కడ ఇవ్వకపోయినట్టయితే రేపు హైకోర్టులో వేస్తారు, లేదా కింది కోర్టు ఇవ్వకపోతే సెషన్ కోర్టులో వేస్తారు, చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ దగ్గర. సో అల్లు అర్జున్ బయటకు వచ్చి సోమవారమే ఇంకా బెయిల్స్ రేపు సాటర్డే ఉంది కదా, రేపు ఇవ్వచ్చు బెయిల్. శనివారం క్రిమినల్ కోర్టు పనిచేస్తుంది, సివిల్ కోర్టు పనిచేయదు. కాబట్టి రేపు షూరిటీస్ కూడా రేపు సాయంత్రం లోపల పెట్టి తీసుకురావచ్చు. అట్లేం లేదు. బెయిల్ ఇవ్వకపోవడానికి ఎటువంటి ఇది లేదు, ఎందుకంటే ఆయన నేరస్తుడు కాదు, ఆయన అబిచువల్ అఫెండర్ కాదు, మంచి స్టేటస్ ఉన్నాడు, అందరికి తెలిసిన హీరో. బెయిల్ ఇస్తారనుకుంటున్నాను నేను. కానీ ఒకటే మనకేందంటే ఇట్లాంటి జరుగుతున్నాయి వాళ్ళ కుటుంబాలలో కానీ ఇక్కడ కానీ, ఇవి బయటికి రాకుండా లోపలనే రిజాల్వ్ చేసుకోవాలి. మోహన్ బాబు ఇన్సిడెంట్లో జర్నలిస్టుల మీద దాడి చేయడం అయితే అదే అసలు ఆయన మొదటి నుంచి దూకుడు మనిషి కదా. కానీ టీవీ గన్ను పట్టుకొని వచ్చాడు. అదే ఇట్లాంటివన్నీ కూడా ఎప్పుడు మారుతారో అర్థం కాదు. వాళ్ళు జీవితం అంతా ఇట్లే ఉండాలనుకుంటే సినిమాలో నడుస్తుంది కానీ బయట నడవదు. వాళ్ళు ఏమైందంటే అదే లోకం అయిపోయింది, అక్కడ చేసినట్టే డామినేషన్ చేయాలనుకుంటారు. ఏదో నా సోదరుడు నేను కావాలనుకోలేదంటే ఇప్పుడు నడవదు. అది ఇప్పుడు లేదండి. ఈ క్షమాపణ చెప్పడానికి కూడా 4 రోజులు పట్టింది. ఆయన క్షమాపణ కూడా చెప్పలేకపోతున్నాడు. చాలా అహంకారము అది. మరి కోర్టే చూసుకుంటుంది ఆయన సంగతి. జర్నలిస్టులు మాత్రం గట్టిగా డిమాండ్ చేయాల్సింది. అపాలజీ చెప్పినంత మాత్రాన వదిలేయకూడదు. అతన్ని మీడియా నుంచి బహిష్కరించే అవకాశాలు ఏమైనా ఉంటాయా సార్? ఇట్లాంటప్పుడు మీడియా సంఘటితంగా ఇట్లా ఎవరైనా మీడియా పట్ల దురుసుగా ప్రవర్తిస్తే వాళ్ళు బ్లాక్ లిస్ట్లో పెట్టడం అనే అవకాశం ఏమైనా ఉంటుందా? అసోసియేషన్ డిసిషన్ తీసుకోవాలి. అది అంటే కొంతకాలం పాటు పెట్టాలి, తర్వాత క్షమాపణ చెప్పాడు కోర్టు చూసుకుంటుంది, బట్ కాంప్రమైజ్ కావద్దు.
Exactly. ఇచ్చిన పిటిషన్ వెనక్కి తీసుకోవడం కానీ ఇట్లాంటి ఉమ్. వాళ్ళకి ఏంటంటే ఇంకా అలసైపోతుంది. అంతే ఏముంది కదా సార్ మన డబ్బులు పడితే లొంగిపోతారు. వాళ్ళు ఇచ్చిన అయిపోయినా బదనాం అయితే జర్నలిస్టుల మీద పడుతుంది. పడిపోతుంది. కాబట్టి గట్టిగా నిలబడాలి. ఇటువంటి మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలి. రేవంత్ రెడ్డి కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి ఆ మధ్య గొట్టాలు పెట్టారని. ఇప్పుడు ఎవరో గొట్టంగాళ్ళు. గొట్టంగాలు ఒకరే ఇప్పుడు వాళ్ళ వల్లనే కదా ఆయన అధికారంలోకి వచ్చింది. చూడండి ఆ గొట్టాలు ఇచ్చిన తప్పుడు ప్రచారాలు అసత్య ప్రచారాలు కొన్ని ఛానళ్ళు ఏవైతే ఉద్దేశపూర్వకంగా ఆయన డబ్బులతో చేశాయో వాటి వల్లనే కదా ప్రజలు నమ్మి ఆయన ఓట్లేసి గెలిపించారు. కాబట్టి ఎప్పుడు మీడియా మీద మీడియాకి ఆ పార్షాలిటీ ఏమి ఉండదు. కొన్ని ఛానల్స్ ఏంటంటే వాళ్ళ స్పాన్సర్డ్ ఛానల్స్ ఉంటే వాళ్ళు చేస్తుంటారు. బట్ అన్ని ఛానళ్లను అందరు జర్నలిస్టులను కలిపి ఇంకోటి ఏంటంటే ఒకప్పుడు మీరంతా మెయిన్ స్ట్రీమ్లో పనిచేసిన వాళ్ళే వందల మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే యూట్యూబ్ ఛానల్స్కి వచ్చారు. ఎందుకు వచ్చారంటే వాళ్ళ మెయిన్ స్ట్రీమ్ ఛానళ్ళ కంటే ఎక్కువగా ప్రభావితం చేస్తున్నది యూట్యూబ్ మీడియానే కదా, డిజిటల్ మీడియా. కాబట్టి అది తక్కువ చేసి చూడడం అనేది కరెక్ట్ కాదు కదా. ఆ స్థాయి వ్యక్తి నేను కూడా అప్పుడు చాలా బాధపడ్డాం. అరే అమ్మ ఇంతమంది యూట్యూబర్ల సహాయంతో ఆయన నెగ్గి ఈరోజు అనడం అనేది చాలా అసలు ఆయన మొదటి నుంచి దూకుడు మనిషి కదా. కానీ ఇంతకుముందు టీవీ నేను గన్ను పట్టుకొని వచ్చాడు. అదే ఇట్లాంటివన్నీ కూడా ఎప్పుడు మారుతారో అర్థం కాదు. ఇక వాళ్ళు జీవితం అంతా ఇట్లే ఉండాలనుకుంటే సినిమాలో నడుస్తుంది కానీ బయట నడవదు. వాళ్ళు ఏమైందంటే అదే లోకం అయిపోయింది. అక్కడ చేసినట్టే డామినేషన్ చేయాలనుకుంటారు. ఏదో నా సోదరుడు నేను కావాలనుకోలేదంటే ఇప్పుడు నడవదు. అది ఇప్పుడు లేదండి. ఈ క్షమాపణ చెప్పడానికి కూడా 4 రోజులు పట్టింది. ఆయనకు ఆ క్షమాపణ కూడా చెప్పలేకపోతున్నాడు. చాలా అహంకారము. అది మరి కోర్టే చూసుకుంటుంది ఆయన సంగతి. జర్నలిస్టులు మాత్రం గట్టిగా డిమాండ్ చేయాల్సింది. అపాలో చెప్పినంత మాత్రాన వదిలేయకూడదు. అతన్ని మీడియా నుంచి బహిష్కరించే అవకాశాలు ఏమైనా ఉంటాయా సార్? ఇట్లాంటప్పుడు మీడియా సంఘటితంగా ఇట్లా ఎవరైనా మీడియా పట్ల దురుసుగా ప్రవర్తిస్తే వాళ్ళ బ్లాక్ లిస్ట్ లో పెట్టడం అనే అవకాశం ఏమైనా ఉంటుందా? అసోసియేషన్ డిసిషన్ తీసుకోవాలి. అది అంటే కొంతకాలం పాటు పెట్టాలి. తర్వాత క్షమాపణ చెప్పాడు కోర్టు చూసుకుంటుంది. బట్ కాంప్రమైజ్ కావద్దు. ఇచ్చిన పిటిషన్ వెనక్కి తీసుకోవడం కానీ ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఇంకా అలసైపోతుంది. ఏముంది మన డబ్బులు పడితే లొంగిపోతారు. వాళ్ళు ఇచ్చిన అయిపోయినా బదనాం అయితే జర్నలిస్టుల మీద పడుతుంది. కాబట్టి గట్టిగా నిలబడాలి. ఇటువంటి మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలి. రేవంత్ రెడ్డి కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి ఆ మధ్య గొట్టాలు పెట్టారని. ఇప్పుడు ఎవరో గొట్టంగాళ్ళు ఒకరే ఇప్పుడు వాళ్ళ వల్లనే కదా ఆయన అధికారంలోకి వచ్చింది. చూడండి ఆ గొట్టాలు ఇచ్చిన తప్పుడు ప్రచారాలు అసత్య ప్రచారాలు కొన్ని ఛానళ్ళు ఏవైతే ఉద్దేశపూర్వకంగా ఆయన డబ్బులతో చేశాయో వాటి వల్లనే కదా ప్రజలు నమ్మి ఆయన ఓట్లేసి గెలిపించారు. కాబట్టి ఎప్పుడు మీడియా మీద మీడియాకి ఆ పార్షాలిటీ ఏమి ఉండదు. కొన్ని ఛానల్స్ ఏంటంటే వాళ్ళ స్పాన్సర్డ్ ఛానల్స్ ఉంటే వాళ్ళు చేస్తుంటారు. బట్ అన్ని ఛానళ్లను అందరు జర్నలిస్టులను కలిపి ఇంకోటి ఏంటంటే ఒకప్పుడు మీరంతా మెయిన్ స్ట్రీమ్లో పనిచేసిన వాళ్ళే వందల మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే యూట్యూబ్ ఛానల్స్కి వచ్చారు. ఎందుకు వచ్చారంటే వాళ్ళ మెయిన్ స్ట్రీమ్ ఛానళ్ళ కంటే ఎక్కువగా ప్రభావితం చేస్తున్నది యూట్యూబ్ మీడియానే కదా, డిజిటల్ మీడియా. కాబట్టి అది తక్కువ చేసి చూడడం అనేది కరెక్ట్ కాదు కదా. ఆ స్థాయి వ్యక్తి నేను కూడా అప్పుడు చాలా బాధపడ్డాం. అరే అమ్మ ఇంతమంది యూట్యూబర్ల సహాయంతో ఆయన నెగ్గి ఈరోజు అనడం అనేది చాలా